బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాశీబుగ్గలో ఉదయం జరిగిన ప్రమాద స్థలికి మంత్రి నారా లోకేష్ వెళ్లారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు లోకేష్. అనంతరం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. లోకేష్ వెంట మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనకి సంబంధించి మంత్రి లోకేష్ అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని అక్కడున్న ఆలయ పరిసరాలను పరిశీలించారు. అక్కడ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ అక్కడ హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించడానికి వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఇప్పుడున్న మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నెక్స్ట్ లోకేష్ పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు. సుధా, మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే సంఘటన జరిగిందో వెంకటేశ్వర ఆలయానికి నారా లోకేష్, అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఏదైతే ఆ ఘటనకి అయితే రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎలా ఈ సంఘటన జరిగింది, దీనిపై లోకేష్ అయితే క్లుప్తంగా అక్కడ ఉన్న ఎస్పీని అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి ఎందుకు మీరు సెక్యూరిటీని ఎందుకు ఇవ్వలేదని ఎస్పీని కూడా లోకేష్ ప్రశ్నించడంతో ఇంటిమేషన్ లేకుండా వీళ్ళు చేసుకున్నారు. ఇది ప్రైవేట్ ఆలయము, ఇది గవర్నమెంట్ కి సంబంధం లేని ఆలయం అని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్న స్టీల్ ర్యాలీ కావచ్చు, ఇతరది ఎంత హెవీ క్రౌడ్ రావడం వల్ల ఇది జరిగిందని అక్కడ ఉన్న స్థానికులు చెప్పడం, దీన్ని ఎందుకు పర్సు చేయలేకపోయారనేసి అధికారులను ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే అక్కడి నుంచి నేరుగా ఏదైతే ప్రభుత్వ పలాస హాస్పిటల్ కి వచ్చారో, ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయి బాడీలను అయితే తమ నివాసాలకైతే పంపించడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు కూడా ప్రభుత్వం తరపు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎంత ఎక్స్గ్రేస్ ఇస్తారో అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవడము, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లోకేష్ ఏం చెప్తారని ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గాయపడిన 15 మంది వ్యక్తులను అయితే లోకేష్ ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో పరామర్శిస్తున్నారు. పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతానని చెప్పడం అయితే జరిగింది. అయితే మీడియాతో మాట్లాడినప్పుడు ప్రభుత్వం తరఫున ఎంత ఎక్స్గ్రేస్ ఇస్తున్నారు, దీనికి సంబంధించిన అధికారులపై ఏమైనా చర్యలు తీసుకుంటారా, వేచి చూడవలసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సుధా. రైట్ రాము, థ్యాంక్ యూ.